హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శారీ వచ్చేసి పట్టు శారీ అండి, బ్రైడల్ది. అయితే మనకి దీనికి వచ్చేసి లైట్ గోల్డ్ ప్లస్ మనం యూజ్ చేసే 104 గోల్డ్ సిల్వర్ అనేది ఇచ్చాను. అయితే మనకి బోర్డర్ కనిపిస్తుంది కదా, ఈ బోర్డర్ కలర్లో మనకి ఆఫర్ట్ అనేది తీసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి. కానీ నేను ఇక్కడ ప్యారెట్ గ్రీన్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే సిల్వర్ గోల్డ్ లైట్ గోల్డ్ అనేది కామన్ కలర్స్ అనమాట. అంత మంచి లుక్ అనేది వస్తుందా అన్న డౌట్తో నేను ప్యారెట్ గ్రీన్ కూడా యూజ్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వీడియోలో నేను డిజైన్ నెంబరు ప్లస్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ పీసు పిక్ కూడా యాడ్ చేస్తాను. నేను ఎలా వేసాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్కి ఇలా వర్క్ అనేది ఇచ్చానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మంచి లుక్ అనేది వచ్చింది ప్యారెట్ గ్రీన్ ఉండడం వల్ల. డిజైన్ నెంబర్ వచ్చేసి HP 1610 అండి. నేను హెచ్బిలో ఇది తీసుకున్నాను. అయితే మనకి ఇక్కడ వర్క్ అనేది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనేది ఉందో. మనకి ఎంబోజింగ్ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, అలా వచ్చిందనమాట. అంటే ఒక ఫ్లవర్ ఒక్కటే అలా కాదండి, లీవ్స్ కూడా అలా మనకేంటంటే టచ్ చేస్తే మన హ్యాండ్కి తెలుస్తుందనమాట. అంత ఎంబోజింగ్ అయ్యాయి. వర్క్ చాలా టైం అనేది తీసుకుంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. బ్యాక్ కూడా మనకేంటంటే ఎక్కువ పెద్ద పెద్ద ఫ్లవర్లు యూజ్ చేయకోకుండా బుటీస్ చిన్న బుటీ అనేది ఇచ్చాను. ఎందుకంటే లుక్ మంచిగా వస్తుందని. బ్యాక్ అయితే అలా ఉంది. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఫ్రంట్ కూడా మంచి లుక్తో వచ్చింది. అయితే కలర్ సెట్ చేసుకోవటం వల్ల మంచి లుక్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ యూజ్ చేస్తే ఇంత మంచి లుక్ వచ్చేదని నేను అనుకోవట్లేదు. మీరు ఎలా అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి హైలైట్ అనమాట. హ్యాండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సింగిల్ సిల్వర్ కలర్ లైన్, ఆ సిల్వర్ కలర్ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది ఇచ్చారు. నేనేం చేశానంటే కింద మీకు కనిపిస్తుంది కదా బోర్డరు, ఆ బోర్డరు వేసిన తర్వాత మనకి పైన లైన్ అనేది ఇచ్చానమాట. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నేను ఇక్కడ పిక్ అనేది యాడ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో. అయితే మనకి ఏంటంటే ఇక్కడ 2 ఫ్రేమ్స్ అనేది పెట్టాల్సి వచ్చిందనమాట. 2 ఫ్రేమ్స్ పెట్టి కరెక్ట్గా మనకి ఆ డిజైన్ అనేది ఎక్కడుందో కింద బోర్డరు, ఆ బోర్డర్ నుంచి స్టార్ట్ చేసి వర్క్ అనేది ఇచ్చాను. కానీ ఎక్కడ చిన్న మిస్టేక్ అనేది జరగలేదండి. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే ఇలా వర్క్ అనేది డిఫరెంట్గా ఉంది. హ్యాండ్స్ చూడండి, ఇలా లైన్స్ అనేవి వస్తాయి మనకి ఎక్కువగా. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా లైన్స్ మీద ఇలా క్రాస్గా వర్క్ అనేది ఇచ్చారు. ఈ వర్క్ ఏంటంటే 2 టైమ్స్ అనమాట. ఇక్కడ ఒకసారి రావడం వల్ల మంచి బ్రైడల్ లుక్ అనేది వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా మంచి లుక్ అనేది వచ్చింది బ్రైడల్కి. అయితే మనకేంటంటే ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే 10.5 వరకు హ్యాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఎక్కువగా 10.5 వరకు పెడుతున్నారు కదా బ్రైడల్స్, అలా పెట్టేసి ఇలా వర్క్ అనేది ఇచ్చాను. మనకేంటి ఇలా ఒక్కొక్కసారి సింగిల్గానే వస్తుంది, దాన్ని ఏం చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలా వర్క్ అనేది వేసుకోవచ్చండి. ఆల్ ఓవర్గా లుక్ అనేది ఇలా ఉంది. ఎక్కువగా మనకేంటంటే శారీలో ఉన్న కలర్లే కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ అనేది యూజ్ చేసి వర్క్ వేయడం వల్ల ఇంత మంచి లుక్ అనేది వస్తుంది. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.